అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుంది, పుల్ల పుల్లగా. ఈ రెసిపీ నేను ఎలా చేస్తానో మీరు కూడా తప్పకుండా చూసేయండి. ముందుగా నేను ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. గోంగూరని ఒక కట్ట తీసుకున్నాను. దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక 1/2 కేజీ చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 2 స్పూన్లు వేసుకోండి. ముందుగా డేక్షా తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేవి మీ ఘాటును బట్టి మీరు తీసుకోండి. మీకు ఎంత ఘాటు కావాలి అనుకుంటే అంత. ఇలా పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర వీటన్నిటిని కూడా వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకొని ఒక 2-3 స్పూన్లు అనేది ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పసుపు కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా అందులో వేసుకొని 1 స్పూన్ అనేది పసుపు, 1 స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఈ మసాలా చికెన్ ముక్కలకి మంచిగా పట్టేంత వరకు ఇలా చక్కగా తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పుకొని మూత పెట్టుకోవాలి. గోంగూర ఉడికించుకున్నాను చూడండి, వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. గోంగూరలోనే వాటర్ వస్తుంది, ఆ వాటర్తోనే ఉడికిపోతుంది. గోంగూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా మంచిగా నూనెలో వేగిపోయి అందులో ఉన్న నీరు కూడా మొత్తము బయటికి వచ్చేసింది. ఇప్పుడు టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చూసారా, గోంగూర కూడా మెదిపి పక్కన పెట్టుకోవాలి. చాలామంది ఈ గోంగూర అనేది మిక్సీ వేస్తూ ఉంటారు. అలా వేయకుండా ఇలా రుబ్బుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. అందులో జీలకర్ర పొడి, అలానే ఎండు కొబ్బరి పొడి, అలానే ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇంకా మీ ఘాటును బట్టి 1 స్పూన్ అనేది కారం వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం మసాలాలు కూడా చికెన్కి పట్టేంత వరకు చక్కగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, మంచిగా ఇలా చికెన్ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత ముందుగానే మెదిపి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా ఈ చికెన్లో వేసుకొని చక్కగా ఈ విధంగా అడుగు పట్టకుండా తిప్పేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ సాల్ట్ అనేది సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మరొక 5 నిమిషాలు ఇలానే ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా యమ్మీగా భలే ఉంటుంది ఫ్రెండ్స్. పుల్ల పుల్లగా చపాతీలోకి, రైస్లోకి సూపర్ కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.